అరే కొండగొర్రె నా కొడుకులారా, నా వెనక ఏముందో కనిపిస్తుందారా? ఇక్కడ శివాజీ ఉన్నాడు, గుర్తుందా? శివాజీ ఎవరు? మొండోళ్ళకు మొగుడు. కాకపోతే మొండోళ్ళకు ఒకటే కాదు, క్రిస్టియన్స్ వాళ్ళకు కూడా మొగుడే ఆయన. అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఇంకో మొగుడు తయారైండ్రా మీకు? ఆంధ్రోళ్ళకు, క్రిస్టియన్స్ వాళ్ళకు, మొండోళ్ళకు కలిపి ఒకటే మొగుడు తయారైండు. అంటే ఇద్దరు కూడా ఉండొచ్చు, కానీ జర చంద్రబాబు నాయుడు గారు ఇంకా దాని తర్వాత మెయిన్ మొగుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. మీ అందరికీ పెద్ద మొగుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. మీ అందరికీ పెళ్లి చేసుకున్నాడు అనమాట. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా అవి ఇవి కామెంట్లు పెట్టి ఆయనకు బొజ్జు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందంటే నువ్వు పెట్టినవా తిన్నికి? మీ అయ్య పెట్టిండా? మీ అమ్మ పెట్టిండేనా? నువ్వేమైనా సంపాదించి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అన్నం పెట్టి ఏమైనా పెంచి పోషించిరా? లేదు కదా. మరి ఎందుకురా పవన్ కళ్యాణ్ గారి గురించి అంతగానం చెప్తారు? అంటే ఆయన హిందువులకు సపోర్ట్ చేస్తుడు, హిందూ ధర్మానికి సపోర్ట్ చేస్తురనే కదా మీ మీ బాధ అంతా. మీకు సపోర్ట్ చేస్తలేరనే బాధనే కదా. అంటే మీకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మీరు కూడా బొట్టు పెట్టుకొని జై శ్రీరామ్ అనాలన్నమాట. అప్పుడు మీకు సపోర్ట్ ఇస్తాడు ఆయన. లేకపోతే ఎందుకు ఇస్తారా? కొండగొర్రె నా కొడుకులారా, ఏడాది మతస్థులంతా వచ్చి ఏడేడినో పడి ఈడ బతికి ఈడ మన భారత మాతకు జై 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 చెప్పమంటే కూడా చెప్పకుండా మళ్ళీ హిందువుల గుళ్ళు అవసరం లేదు, హిందువుల ఏ అవసరం లేదు, ఏమంటారు, హిందూ దేవాలయాలు అవసరం లేదు, హిందువులు అవసరం లేదు. కానీ హిందువులు సంపాదించిన పైసలు మాత్రం మీరెందుకు దెంగి తింటుర్రా? మీరంతా ఎవరి కోసం పుట్టిర్రా మీరు? అవురా దొంగ నా కొడుకులారా? ఎవరన్నా కానీ, ముస్లిం వాడన్నా కానీ, క్రిస్టియన్స్ వాడన్నా కానీ, వీళ్ళకంతా ఏం కావాలంటే హిందువుల దేవాలయాలు ఉండొద్దు, హిందూ సాంప్రదాయాన్ని అవన్నీ ఏం పాటించకూడదు, అవన్నీ చేసి దాని తర్వాత హిందువుల దగ్గర హిందువుల గుళ్ళ కాడ బిచ్చం అడుక్కోవాలి, ప్లస్ వాళ్ళ షాపులు పెట్టి వాళ్ళ బతుకులు నడిపించుకోవాలి. మళ్ళీ ఇదెందుకురా? పైసలు ఎందుకు? హిందువులే అవసరం లేదు, హిందువుల గుళ్ళు అవసరం లేదు, మీకు పైసలు ఎందుకురా దొంగ నా కొడుకులారా? అవురా? సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉంటే మంచిగా బతుకుర్రా. లేకపోతే ఏదైనా బాయిలో పడదామంటే ఏదైనా ఊరేసుకుంటారా పోయి, పీడ పోతుంది మాకు.